నిలబడు మంచిగా బయట వేస్తానండి. 2వ తారీఖు 5 నెలలు ఇచ్చిండు. కాంట అయినాయి 18 తారీఖు 2 నెలల 18 లక్షలు కాంట అయినాయి. 5వ తారీఖు 2వ తారీఖు నిన్న 2వ తారీఖు 5 నెలలు ఇండియా గవర్నమెంట్ ఆత్మపేట పోతాను రోజు పోతాను సార్. పోతా అంటే మొత్తం దొంగలు బండ్లు పోతాంటే వస్తాంటే ఎదురైతే సింగరాపురం పడ్డాం. వాళ్ళు వస్తలేదు నిన్న ఇక్కడ పడ్డా సంతకం పెడతారు. పడుకోలేదు కదా నేను వచ్చారకు అవును మైందూరు గుర్పల్లి 330 బత్తాలు ఇక్కడ వెళ్తే ఇప్పటి వరకు అసలు అంటే వచ్చిన లేడు పట్టించుకున్నాడు. అంటే వచ్చిన అసలు కాంటాలకి వస్తున్నారు. కాంటాలు పెట్టామంటారు. ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది అనుకుంటామని బత్తాల కోసం మనం 95 చేసినందుకు ఇక్కడ ఎస్ఐ గారు వస్తామంటే పుల్లను కేసు రాసి నాకు మీ సార్ని దండ పెడితే బత్తాలు వేసుకోవాలని వర్షం కొడుతుంది. అట్లా కూడా ఏం లేదు. ఈ రైతులను కోసపుచ్చుకుంటారు వాళ్ళు. ఈ కాంటాలు పెట్టలేరు. ఆ బట్టి మన సీసీ రోడ్ మట్టి రోడ్కి వేసినాయి. ఆడ కాంటాలు అసలు పెట్టడం లేదు. వారం రోజులు అయితే పట్టించుకున్న వాళ్ళే లేరు. మాట్లాడుకొని కాంటాలు వేస్తారట. సంతులు కట్టుకుని వచ్చుడు ఇంత బుక్కడి తీరుడు నీ మంచిలు దొరకాయి ఏం దొరకాయి అమలు పైసలు ఇచ్చినాం, ఇచ్చిన పైసలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. లోపల లారీ రాదు, లోపల 150 బత్తాలు తెచ్చినాడు పెట్టిన కాంట అవును లేదు. అది కాంట చేస్తూ లేదు. ఏంటంటే రేపు ఎల్లుండి అంటే అది చేస్తూ లేదు. అలా చేసి బత్తాలు అవ్వటం లేదు. కాంటాలు అయినాయి బాబాయ్ సుతలు అవ్వటం లేదు. ఇక బయటికి అంటే బయటికి చెప్తాను. అలా కాదు చెప్తాను. ఖర్చుతో వచ్చింది. దిగుబడి తెచ్చిన కానీ కాంట పెట్టలేదు. ఎన్ని క్వింటాలు ఈ రైతుల బాధ ఏంది, బాధ కొట్టి యాక్షన్ కొద్ది అని చెప్పి ఎస్ఐ సార్ అడిగినాక అన్నాడు కదా మన ఈయన చైర్మన్ సార్ లోపల వేపించిన బయట వాళ్ళు ఒక్క బండి విసుతో బయట లోపలికి రావద్దు, తాళం పెడతాం అన్నారు. ఆయన చెప్పి ఇప్పుడు 10 రోజులు అవుతారు, 8 రోజులు అవుతారు. మళ్ళా నిన్న ఇక్కడ ఆయన ఎవరో మనకు తెలియదు చైర్మన్ వచ్చినాక నిన్న సుతం మా అక్కంపేటలో ఆడేళ్ళు 5-6 వచ్చింది. వేరే పనులు తెచ్చి పెడతాను. మరి బత్తాలని నేర్చుకోవాలి. మేము 10 రోజుల కానీ తిరుగుతాను, 15 రోజులు అవుతారు. కానీ వాళ్ళు కొద్దిగా లొల్లి చేసింది. 5-6 ఆడేళ్ళు బత్తాలు తీసి చేసినా కానీ బయట వాళ్ళు వచ్చడం లేదు.